ఒక్కోసారి మంచిగా ఉండడం కూడా బ్యాడ్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే సౌందర్య గారి మీద అసలు కాంట్రవర్సీ అనేది లేదు. ఇప్పుడు ఎవరు ఎలాంటి ఆర్టిస్ట్ వచ్చినా అడిగినా సరే షూటింగ్ మధ్యలో ఏమండి నేను ఇలాగా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాలి, నాకు 2 days గ్యాప్ ఇవ్వండి అంటే వేరే ఏ ఆర్టిస్ట్ అయినా ఒప్పుకునేవారు కాదు మోహన్ బాబు గారు. అలాంటిది సౌందర్య గారు వచ్చే అడగగానే ఆయన ఏదో సీన్లు షూట్ చేయాల్సింది షెడ్యూల్ మార్చుకుని ఆయన ఫైట్ సీక్వెన్స్ ఏదో ప్లాన్ చేసి ఈవిడ్ని పంపించారండి. అసలు మామూలుగా మోహన్ బాబు గారు లాగే ఉండి కుదరదు మన సీన్స్ ఉండగా నువ్వు షూటింగ్ ఉండగా నువ్వు ఎలా వెళ్తావని అనుంటే బాగుండేది అనిపించింది. మనకు అంటే డెఫినెట్గా ఆయనకి ఎవరు చెప్పినా ఒప్పుకోరు కదా. కానీ సౌందర్య ఎప్పుడు ఏమి అడగదు అంటే పాపం చాలా సాఫ్ట్ కార్నర్ అందరు ఆయనకే మొత్తం ఇండస్ట్రీ. ఎందుకంటే ఆవిడ అనిపించుకునే మనిషి కాదు, ఆవిడ మీద కాంట్రవర్సీ అనేది లేదు. అంత మంచితనమే ఆవిడికి. అక్కడ కాదనలేకపోయింది క్యాంపెయిన్కి పిలిస్తే, ఆవిడ మాటని ఈయన కాదనలేకపోయారు. అది నాకు బ్యాడ్ అయింది. లేదంటే ఆ సినిమా పూర్తి అయి ఉంటే ఇంకో రకంగా ఉండేది.